రుచిగా గుమగుమలాడే బోటి కూర. అన్నం, చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా టేస్టీగా చాలా బాగుంటుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రమ్య అఫీషియల్. ఈరోజు మన కిచెన్లో బోటి కర్రీని కమ్మగా రుచిగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ని మీకు చూపించబోతున్నాను. నిజానికి మనలో కొంతమందికి బోటి తినడానికి పెద్దగా ఇష్టపడరు, కానీ ఇలా చేస్తే రుచి పర్ఫెక్ట్గా ఎవరికైనా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ బోటి కూరను కమ్మగా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా మనం నిమ్మకాయ సైజంత చింతపండుని 3 టమాటీలని తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా మగ్గాక కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత పక్కన స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు, మనం కోసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దానికి తగినంత ఉప్పు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. దీన్ని మూత తీసి ఇప్పుడు మనం వేడినీటిలో బాగా కడిగి ఉంచుకున్న బోటి ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మనం వేసుకోవాలి. అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కాసేపు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపు అయిన తర్వాత మూత తీసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక మగ్గబెట్టి ఉంచుకున్న టమాటీ చింతపండుని మనం మెత్తగా బాగా పిసుక్కోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా పిసుక్కోండి. ఇది పిసికిన నీరుని బోటి కర్రీలో అయితే ఆ పల్పు వెళ్లకుండా చెయ్యి అడ్డు పెట్టుకుంటూ ఇలా వేసుకోవాలి. మగ్గబెట్టిన చింతపండు టమాటీ రసాన్ని వేసుకున్న తర్వాత మరొక్కసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా మనం వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఇందులో అయితే మనం దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మనం విజిల్స్ అయితే రానివ్వాలి. ఒక 2, 3, 4 విజిల్స్ అయితే వస్తే సరిపోతుంది మనకి బోటి కూర. ఎందుకంటే మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా, 3, 4 విజిల్స్ అయితే సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టి అది చల్లారాక మూత తీసి ఇలా ఒక బౌల్లోకి మనం కర్రీని అయితే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి బోటి పర్ఫెక్ట్గా ఉడికిందంటే ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఇలా అన్నంతో కావాలంటే అన్నంతో, చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా బోటిని కమ్మగా ప్రిపేర్ చేయాలంటే ఇలా నా స్టైల్లో ట్రై చేయండి. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. ఈ వీడియో చూసిన వాళ్ళు బోటి కర్రీని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే గంట సింబల్ వస్తుంది. దాన్ని కొడితే ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి.